భౌతికమైన ఆహారం కాదు. కానీ మనిషి బ్రతకాలంటే ఆధ్యాత్మికమైన ఆహారము కావాలి. ఆత్మయే జీవింపచేసేది. శరీరము నిష్ప్రయోజనం. వస్తువులు వాడుకుంటే అరిగిపోతాయి. ఈ మైక్ ఉంది, ఇదే 4-5 నెలలు వాడితే అరిగిపోతుంది, దాని పార్ట్లన్నీ అరిగిపోతాయి. అలాగే శరీరం కూడా భౌతికమైనది, మట్టి శరీరం. వాడుతూ ఉండడం చేత దాని ప్రయోజనం తగ్గిపోతుంది. కానీ మనలో ఒక ఆధ్యాత్మికమైన ఉద్యమము కొనసాగుతోంది. అదేమిటంటే ఎవ్వరికి తెలియని ఆహారము ఒకటి ప్రభువు మనకు తినిపిస్తున్నాడు. సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర ఆ సందర్భంలో ప్రభు శిష్యులతో అన్నాడు, మీకు తెలియని ఆహారము నాకున్నది. కనుక అందరికీ తెలియని ఆహారం ఏదో, అందరూ తినే ఆహారం కాదు, భౌతికమైన ఆహారం కాదు. ₹2 కిలో బియ్యము కాదు. ఇది మానవులు, సాధారణ మానవులు, ప్రకృతి సంబంధులు ఎరగని ఆహారం. క్రీస్తునందు విశ్వాసముంచిన వారికి మాత్రమే ఆ ఆహారము లభిస్తుంది. అది క్రీస్తు మాత్రమే పెట్టగలడు, పరిశుద్ధాత్మ మాత్రమే వడ్డించగలడు, ఆత్మపూర్ణులైన దైవ సేవకులు మాత్రమే యేసు ప్రభువుతో కలిసి ప్రజలకు ఈ సమారాధన చేయగలరు. అది అందులో ఉన్న అర్థం. ఇది తెలియకపోతే మీకు ఇంకా ఏమి తెలిసినా వ్యర్థమే. అందుకని ఈ రాత్రి ప్రభు నన్ను మీతో ఏమి మాట్లాడమని ప్రేరేపిస్తున్నాడంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ 5:17. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల, జాగ్రత్తగా శ్రద్ధగా వినండి, ఎవడైనను అంటే ఏ భేదం లేదు. ఏ మనిషి అయినా, ఏ దేశస్థుడైనా, ఎక్కడి వాడైనా అందరికీ వర్తించే మాట ఇది. యూనివర్సల్ ట్రూత్. అందరికీ మనిషి అనేవాడు ఉన్నాడంటే ఆ మనిషికి వర్తించే మాట. ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల ఎక్కడ ఉండాలి? క్రీస్తునందు ఉండాలి. క్రీస్తునందు అంటే తెలుగు వ్యాకరణం వచ్చిన వాళ్ళకు అది సప్తమి విభక్తి అంటారు. అది మన భక్తి. క్రీస్తునందు. నీవు ఎక్కడున్నావు? నీవు ఇక్కడున్నావు, బాపట్లలో ఉన్నావు. మీ ఇల్లు ఎక్కడ? ఫలాని చోట. ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడ ఉంటావు? ఇంట్లో ఉంటావు. నువ్వు ఎక్కడ తిరిగినా శివుడికి ఇంటికి వస్తావు. శివుడికి గొడ్లకు కూడా తెలుసు ఎక్కడెక్కడో తిరుగుతాయి, సాయంకాలం అయ్యేటప్పటికీ మందలోకి వచ్చేస్తాయి. అలాగే మనుషులందరికీ ఒక స్థావరం ఉంటుంది, ఉండడానికి ఇల్లు అని. కానీ దేవుని బిడ్డలారా, మనకు ఈ లోకములో ఉండడానికి దేవుడు ఏర్పరచిన ఇల్లు క్రీస్తే. ఆ ఇంట్లో కనుక మీరుంటే అది ప్రొటెక్టెడ్ ఏరియా.
క్రీస్తునందు గనక మీరుంటే మీకు ఏ అపాయము ఉండదు. వెల్ ప్రొటెక్టెడ్. భూకంపాలు ఏం చేయలేవు, పిడుగులు ఏం చేయలేవు. అగ్ని ప్రళయం వచ్చినా నీకేమీ కాదు, సురక్షితంగా ఉంటావు. అది కనుక నీ అడ్రస్ ఏమిటి అని అడుగుతారు. ఫలాని వీధి అండి, ఫలాని ఇంటి నంబర్ అండి అని చెప్తావు. కానీ నీవు దేవుని బిడ్డవైతే నీ అడ్రస్ నీకు తెలుసా? క్రీస్తునందు ఉన్న వారికి మాత్రమే ప్రొటెక్షన్. క్రీస్తునందు అంతే. అంటే క్రీస్తుకు బయట ఉన్న వాళ్ళకు ఈ క్షేమము లేదు. వారికి భయంకరమైన విపత్తు, ప్రమాదం ముంచుకొస్తోంది. అగ్ని కురుస్తుంది. క్రీస్తునందు ఉన్న వారికి ఏ భయము లేదు. వారు శాశ్వతంగా నిత్యత్వంలో ఉండే స్థితి అది. ఆ స్థితి మారదు క్రీస్తునందు. క్రీస్తునందు ఉన్నాము కాబట్టి మనకు ఒక పేరు పెట్టేశాడు ఇక్కడ. ఎవడైనా సరే వ్యక్తిగతంగా, సామూహికంగా కాదు, గుంపు గుంపుగా రావడం కాదు. క్రీస్తులోకి అలా కుదరదు. 1 by 1. క్రీస్తు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకుంటూ ఉన్న సమస్త ప్రజలారా అని పిలిచాడు. కానీ నా వద్దకు రండి అన్నప్పుడు ఒక్కొక్కరే రావాలి. అంతేగాని జనం గుంపు గుంపుగా ఎగబడి రావడానికి వీలు లేదు. 1 person at a time. ఒక్కడు. ఇద్దరు గెలిచిపోవడానికి వీలు లేదు. మా అబ్బాయిలే వీడు ఆ టికెట్ ఈయన కూడా రాని అంటే అసలు కుదరదు. ఒక్క మనిషికే పడుతుంది ఆ ద్వారం ఉంది, ఒక్క మనిషికి మాత్రమే. నీవు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు ఎవరైనా సరే ఒక్కొక్కరు రావాల్సిందే. ఎవడైనా సరే క్రీస్తునందు ఉంటే వాడు లేక ఆమె నూతన సృష్టి అని పేరు. నూతన సృష్టి. క్రీస్తునందు నూతన సృష్టి. ఒక ఆయన పొద్దున్నే నిద్ర లేచాడు. నిద్ర లేచి వెంటనే అక్కడే సింక్ ఉంది, ఆ పైన అక్కడ అద్దం ఒకటి ఉంది. అద్దంలోకి చూసుకున్నాడు. అద్దంలోకి చూసుకుంటే ముఖం జుడ్డు జుడ్డుగా ఉంది. అమ్మాయి నీళ్లు పట్టరా అన్నాడు. వాళ్ళ అమ్మాయి నీళ్లు తెచ్చింది. ఆ నీళ్లు తీసుకొని అద్దాన్ని గడుగుతున్నాడు. వీడి ముఖం జుడ్డుగా ఉంది, వీడేం చేస్తున్నాడు? అద్దాన్ని గడుగుతున్నాడు. అద్దాన్ని గడిగితే అద్దం మీద ఉన్న ఆ మకిల మసిపోయి ఇంకా వీడి ముఖం ఇంకా బాగా జుడ్డుగా కనపడుతుంది. అద్దం తప్పు. అద్దం అబద్ధం చెప్పదు. నీ ముఖం జుడ్డు ముఖం అని చెప్తోంది, అందుచేత ట్యాప్ తిప్పాలి, అద్దానికి థ్యాంక్స్ చెప్పాలి. ఆ నీళ్లు తీసుకొని ముఖం కడుక్కో. నీ ముఖం కడుక్కో, అద్దాన్ని కాదు కడగాల్సింది, నీవు కడుక్కోవాలి. ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి, కొత్తోడైపోయాడు. కొత్త, న్యూ, బ్రాండ్ న్యూ. అంతకు ముందు అనగా క్రీస్తుకు ముందు ఈ ఏర్పాటు లేదు. అంత పాత సరికే. ఆదాము హవ్వలు పతనమైంది మొదలుకొని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి శిలువ మీద చనిపోయి
లేచి ఆరోహణమైపోయి పరిశుద్ధాత్మను పంపే ఆ గడియ వరకు కూడా అంత పాత సరుకే, ఓల్డ్ జంక్ అంత. క్రీస్తుకు బయట పాతది, క్రీస్తునందు కొత్తది. యేసు ప్రభు లోక ప్రాంగణమందు నిలవబడి లోకములో ఉన్న సమస్త జనులను ఉద్దేశించి, ప్రయాసపడి భారము మోసుకుంటూ ఉన్న సమస్త ప్రజలారా నా వద్దకు రండి అన్నాడు. కానీ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాక నా వద్దకు అనే లిమిటేషన్ లేదు, నాలోకి రండి అంటున్నాడు. చూచారా, నా వద్దకు అనే మాట క్రీస్తు మహిమ పరచబడక ముందు ఆయన శరీరంతో ఉన్నప్పుడు అన్నమాట. కమ్ అంటూ మీ అన్నాడప్పుడు, కానీ కమ్ ఇంటూ మీ అంటున్నాడు ఇప్పుడు. కొంతమంది ఇంకా అప్పుడు కథలోనే ఉన్నారు. క్రీస్తు దగ్గరికి వచ్చా. బోధకులు కూడా క్రీస్తు దగ్గరికి రండి అంటున్నారు. కొంతమంది క్రీస్తు దగ్గరికి వచ్చి ఆగిపోతున్నారు. ఆయనలోకి రావటం లేదు కాబట్టి వాళ్ళు నూతన సృష్టి కాదు, వాళ్ళ బతుకంత పాత రోత బతుకు. క్రీస్తులోకి వచ్చిన అనుభూతి లేని క్రైస్తవుల సంఖ్య ఎక్కువగా ఉంది. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. ఎవడైనా సరే ఈ నిమిషములో ఛాలెంజ్ వచ్చేయి, క్రీస్తు దగ్గరికి కాదు, క్రీస్తులోకి. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు కొత్త మనిషి. యేసు నీవు చేసిన కొత్త మనిషిని, నూతన సృష్టిని, కృపా సాక్షి అని ప్రతి విశ్వాసి చెప్పగలగాలి. లేకపోతే జాగ్రత్త, నాకు భయమవుతోంది. నీవు ఇలాగే ఏ స్థితిలోనే ఉంటే ఒకానొక రోజు నీ గతి నరకమే. ఇట్ విల్ బి హెల్. ఇప్పుడే వచ్చేయి. క్రీస్తునందు ఉంటే నీవు నూతన సృష్టివి అన్నప్పుడు నూతన సృష్టివి అవడానికి ఆరంభం అది. ప్రతిరోజు నూతన పరచబడుతూ ఉంటావు. ఒకానొక రోజున కొత్త భూమి, కొత్త ఆకాశము వస్తాయి. అప్పుడు అందులో నీవు భాగమైపోతావు. అంతవరకు కొత్తగా మారుతూ ఉంటావు. ప్రతిరోజు రెన్యూవల్, కొత్తదనం. దేవుని బిడ్డలరా, యేసుక్రీస్తునందు మీరు నూతన సృష్టి అన్నప్పుడు ప్రభువు రాబోయే ఆ నూతన భూమి, నూతన ఆకాశములో నీతి నివసించే రాజ్యములో మనము ఉండే స్థితిని ఉద్దేశించి అంటున్నాడు. కానీ ఇప్పుడున్న స్థితి కాదు. ఇప్పుడు ఇంకా అన్ఫినిష్డ్ ప్రోడక్ట్, ఇంకా పూర్తి కాల ఈ శిల్పం. మనలో నుంచి నరుక్కొస్తున్నాడు ఈ శిల్పాచార్యుడు. పరిశుద్ధాత్మ మనలో ఉండి లోపల నుంచి మనల్ని యేసు రూపానికి మారుస్తూ వస్తున్నాడు, చెక్కుతూ వస్తున్నాడు. ఉలిపెట్టి కొడుతున్నాడు, బాడిసతో చెక్కుతున్నాడు, లోపల నుంచి మారుస్తూ వస్తున్నాడు. అది అన్నమాట. నువ్వు గనక క్రీస్తులోకి వస్తే ఇక మొదలవుతుందన్నమాట. నీవు యేసు రూపానికి మారడం మొదలవు. ఒక రోజు గడిచిందంటే యేసు లక్షణాలలో ఏదో ఒక కొత్త లక్షణం నీలో కనపడాలి. లేకపోతే నువ్వు క్రీస్తులో లేవు, నీ గతి అంతే. ఊరిక భజన చేసినంత మాత్రాన ఏమి రాదు, పాటలు పాడినంత మాత్రాన ఏం రాదు. నువ్వు క్రీస్తునందు ఉన్నావా, నీకు నూతన సృష్టి అనే సార్థకమైన బిరుదు వచ్చిందా? నీవు దినదినము ప్రతి క్షణము యేసు పోలికకు మారుతూ ఉన్నావా? లేకపోతే నీకు క్రైస్తవ మతం ఉన్నది కానీ నీకు క్రీస్తు లేడు. నీ గతి నిర్గతి అయిపోతుంది. నేనంటున్న మాట కాదు, పరలోకం అంటున్న మాట. క్రైస్తవులారా, అధిక సంఖ్యాకులుగా ఉన్నారు మీరు, నాకు తెలుసు.
ఒక్కసారి ఆత్మ పరీక్ష చేసుకోండి. క్రీస్తునందు ఉన్నావా? ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని. పాతవి గతించాయి. పాతవి అంటే యేసుక్రీస్తులోకి నీవు రాకముందు అంత పాతది. అవి గతిస్తూ ఉంటాయి. ప్రతిరోజు కొంత అది పోవాలి, ఇది రావాలి. ఇదిగో సమస్తము కొత్తవవుతున్నాయి. నేను క్రీస్తులోకి వచ్చిన ఆ ఘడియ మొదలుకొని నా జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక కొత్తది వస్తూనే ఉంది. నాకు అంతా కొత్తగా కనపడుతోంది. నేను అందరికీ కొత్తగా కనపడకపోవచ్చు, లోపల నుంచి వచ్చే మార్పు కాబట్టి నేనుగానే ఉన్నాను. నేను ప్రభువు నమ్ముకున్న తర్వాత 18 సంవత్సరాలకు మా అమ్మగారిని చూడడానికి వెళ్ళాను. అప్పుడు మా అమ్మ ఎక్కడున్నావు రా, ఏమైపోయావంటే నేను అన్నాను, అమ్మమ్మ నేను మారిపోయాను అన్నా. అప్పుడు ఎలక్ట్రిక్ లైట్ లేవు కదా, మా ఊరికి నేను పోయేటప్పటికి అప్పుడే చీకటి పడుతోంది. ఒక లాంతర్ ఉంది మా ఇంట్లో అరుగు మీద, అది తీసుకొచ్చి మారిపోయానంటే మా అమ్మ నన్ను యగాదిగా చూస్తోంది. ఏమిట్రా మారానన్నావు, అదే ముక్కు అదే నోరు, ఏం మారావు అంది. అంటే అమ్మ నీకు కనపడదు, లోపల నుంచి మారుతున్నాను. ఎవరా ఆ పని చేసేది, ఎవరు మారుస్తున్నారు నిన్ను అని అడిగింది మా అమ్మ. నేను చెప్పా, ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే ఆ ఊరి బయట ఉన్నారు వాళ్ళు, కిరస్థాన్ వాళ్ళు, క్రైస్తవులు, వాళ్ళ దేవుడా అంది. వాళ్ళ దేవుడు కాదు, నీ దేవుడు, నా దేవుడు. నా దేవుడు ఎందుకు అవుతాడు రా, నిమ్న జాతుల దేవుడు కదా అంది. కాదమ్మా, అబద్ధాలు నేర్చుకున్నాం మనం. దేవుని బిడ్డలు, వాళ్ళకు కులం లేదు, మతం లేదు. వాళ్ళు కొత్త మనుషులు, కొత్త వంశం. దేవుడు ఈ కులాలతో మతాలతో సతమతమైపోయి ఉన్న ఈ లోకంలో ఒక కొత్త న్యూక్లియస్, ఒక కొత్త ఆలంబం చేశాడు. అది వృద్ధి అవుతోంది. నేను అందులో భాగమైపోయాను. నేను క్రీస్తునందు ఉన్నా. ఆయన నన్ను మారుస్తూ ఉన్నాడు. నిజమా అంది. భలే ప్రశ్న. నేను అవునన్నా. చూస్తా అంది. అంటే అర్థమైంది. 2-3 రోజులు అక్కడ ఉన్నప్పుడు గమనిస్తోంది. అంతకు ముందు నేను ఎంత అల్లరి పిల్లాడినో చిన్నప్పుడు, ఇప్పుడు ఎంత మార్పు వచ్చిందో. ముందు ఆమె చూడాలి కదా. చూస్తా అంది. చూడమ్మా అన్నాను. నేను ముందు చెప్తే విన్నదానితో ఆమె తృప్తి పడలా. ఏమో ఎక్కడ నేర్చుకున్నావో ఇది, నేను చూడాలంది. 3 రోజులు అయిన తర్వాత నిజమే రోయి, చాలా మార్పు వచ్చింది నీలో. అంతకుముందు ఎంత కోపం నీకు, ఎంత దురుసోడివి, ఎంత పోకిరోడివి. ఇప్పుడు ఎంత ప్రశాంతత వచ్చిందిరా నీకు. నిజమే, నీలో ఉండి ఎవరో మారుస్తున్నా అన్నావే యేసుక్రీస్తు. నిజమే, ఒప్పుకుంటా, ఆయన మార్చేశాడు నిన్ను అని ఒక ప్రశ్న అడిగింది మా అమ్మ. ఆమెకు చదువు రాదు కానీ చాలా తెలివైంది. ఎందుకంటే మా నాన్న గొప్ప వేదాంతి. ఆయన భార్య కదా ఆమె, చదువు రాకపోయినా ఆమెకు వేదాంతం బాగా వచ్చు. ఆమె అడిగింది, ఒరే యేసు ప్రభు నీలో ఉండి నిన్ను మార్చాడన్నావు కదా, అది క్రైస్తవులకు చేస్తాడు కానీ మనం సనాతన హిందూ కుటుంబంలో ఉన్నాం కదా, మనకు చేస్తాడా, మనలోకి వస్తాడా? క్రైస్తవుల దేవుడు కదా అంది. నేనన్నా కాదు అన్నా. అంటే ఇంకో ప్రశ్న అడిగింది, అయితే యేసుక్రీస్తు క్రైస్తవుడు కాడా అని అడిగింది. నేను కాదు అని చెప్పా. క్రైస్తవులే యేసు ప్రభువును పూజిస్తారు కదరా అంది.
అదంతా నాకు తెలియదు. యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళను క్రైస్తవులు అంటారు, కానీ ఆయన క్రైస్తవుల దేవుడేం కాదు, అందరికీ దేవుడే. ఆయన నమ్ముకుంటే మారుతారు, నమ్ముకోకపోతే వాళ్ళందరూ దేవుని సృష్టి అయినప్పటికీ నశిస్తారు. అందరికీ ఓపెన్, క్రైస్తవులకే కాదు. క్రీస్తు దగ్గరికి రాకముందు వాళ్ళు క్రైస్తవులు కాదు అని ఇంకొక ప్రశ్న అడిగింది మా అమ్మ. ఇప్పుడు నీవు కాదంటున్నావు, నారిగాడని ఉన్నాడు మన ఊళ్ళో, అంటే మా కర్ణికం ఉంది, మాకు వెట్టోడు ఒకడు ఉండేవాడు, వాడు ఉన్నాడు, వాడి కొడుకున్నాడు, వీడు హరిజనుడు, వాడు కూడా హరిజనుడే కదా, కాకుండా పోతాడా? అది కులాన్ని తీసుకుని నేనన్నాను, ఆ నారయ్య అతడు క్రైస్తవుడు, కానీ అతని కొడుకు క్రైస్తవుడు కాడు. ఎందుకంటే ఇది మతం కాదు. ఒరే కబుర్లు చెప్పకు, క్రైస్తవం మతం కాదా అని గట్టిగా అడిగాను. నేను చెప్పాను, కాదు 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 కాదు. ఆ రోజున నేను చెప్పిన మాట ఇప్పుడు చెప్తున్నా. కులము మతం అనేవి క్రీస్తుకు బయట ఉన్నాయి. క్రీస్తు లోపలికి వచ్చాక కొత్త, పాతది లేదు ఇందులో, కొత్తది. ఇది ఒక కొత్త ఉద్యమం. క్రైస్తవానికి మతం అని పేరు పెట్టారో మర్యాద దక్కదు, పరలోకం అంటోంది. షట్ అప్, డోంట్ కాల్ ఇట్ ఏ రిలిజియన్. చూడండి, నేను బ్రాహ్మణ్ణి, ప్రభువుని నమ్ముకున్నాను. ఒక దళితుడు ప్రభువుని నమ్ముకున్నాడు. మేమిద్దరం కూడా క్రీస్తులోకి వచ్చాక నేను బ్రాహ్మణిగాను, అతడు దళితుడు కాడు. మేమిద్దరం కూడా నూతన సృష్టి. దేవునికి స్తోత్రం. ఎందుకు బుద్ధి లేదు మనకు? ఎందుకంటే తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చే వరకు వాడికి బుద్ధి లేదు. అది సంగతి. ఇప్పుడు ఎవరైనా వచ్చి నన్ను అడిగితే మీ కులం ఏంటని ఎవరు అడిగితే నేను ఇదే అని అడిగి చెప్తా, మర్చిపోయా ఏ కులం ఎప్పుడో పోయింది. అది నా కులం ఏమిటి? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. కులం పాతది, అది గతించింది. మరి ఇప్పుడేమొచ్చింది? ఇప్పుడు ఏమిటంటే ఇది ఒక నూతన ఉద్యమం, నూతన సృష్టి, కొత్త మనుషులం, కొత్త లోకం, కొత్త ఆశలు, కొత్త తలంపులు, కొత్త బ్రతుకు, కొత్త జీవిత విధానం, కొత్త మాటలు, కొత్త పుటక. ఓరి బాబు, అంతా కొత్త 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 కొత్త. నేను నా దగ్గర ఉన్నోళ్ళను, నా దగ్గరికి వచ్చేవాళ్ళని అడుగుతుంటా, నిన్నటి కంటే ఈ రోజున నీలో ఏమైనా కొత్తదనం వచ్చిందా? రాలేదండి. అయితే నీకు జబ్బు చేసింది, ప్రభువు నిన్ను స్వస్థపరచును కాక. ఎదుగుదల లేని బిడ్డలు, వారికి జబ్బు, అది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ప్రతి దినము కూడా ఎదగాలి. ఎదుగుదల స్తంభించిందంటే ఆ రోగం నీ కొంప ముంచుతుంది, నీవు చస్తావు. జాగ్రత్త. ఒక సంవత్సరం గడిచినప్పుడు సంవత్సరం వయస్సు రావాలి కదా నీకు. క్రైస్తవ ప్రజలారా, వింటున్నారా? ఎంతకాలం అయింది మీరు క్రైస్తవులై? ఈ రోజు వరకు వ్యక్తిగతంగా మీరు ఎంత ఎదిగారో ఆధ్యాత్మిక జీవితంలో మీరు మీ ప్రోగ్రెస్ కార్డు చూపుతారా? చూపకపోతే ఐఎమ్ సారీ ఫర్ యూ. నీకు పరలోకపు గేట్లు తెరుచుకోవు. కుదరదు. దేవుణ్ణి మోసగించలేరు మీరు. క్రైస్తవులం అయ్యామండి అంటే అదొక యూనిఫామా వేసుకుంటావా? పోలీసు వాళ్ళు వేసుకున్నట్టు. క్రైస్తవులం అయ్యాము అంటే పచ్చబొడి పుంచుకుంటావా మొఖాన? ఎలా అయ్యావు క్రైస్తవుడివి? క్రీస్తు చేసిన నూతన సృష్టిని. ఇది మీరు గ్రహించకపోతే ఐఎమ్ సారీ. మీకు ఎంతెంతో తెలుసు, ప్రసంగాలు తెగ వింటారు, పాటలు భలే పాడతారు, ఏమి లాభం లేదు. పరలోకమంతా ఏకకంఠంతో చెప్తోంది, నీవు నూతన సృష్టివైతేనే కానీ ఇక ఏమి లాభం లేదు.
నువ్వు క్రీస్తుకు బయట ఉన్నావు కనుక పరలోకానికి బయట ఉన్నట్టే. ఏమన్నా జరగని, ఎప్పుడన్నా జరగని, లోకమంతా భస్మీపటలమైపోని, అగ్నిగంధకాలు కురవని, ఏదన్నా కానీ క్రీస్తునందు ఉన్నవారు చిరస్థాయిగా ఉంటారు. మతాచారాలు కాదు, నూతన సృష్టి కావడమే ముఖ్యమని పౌలు చెప్పాడు. సున్నతి అని వాళ్ళు ఏడుస్తుంటే సున్నతొద్దు ఎన్నతొద్దు, నూతన సృష్టి అయ్యావా లేదా అది ప్రశ్న. నీవు నూతన సృష్టివి కాకపోతే నా ప్రియ సోదరుడా సోదరు, నీ బతుకు ఉంచిదే. కనుక నేను చెప్పే 2 మాటలు వినండి. నీవు క్రీస్తునందు ఉన్నావు. ఎలా ఉన్నావు? ఎలాగంటే ఒకానొక రోజున నీకు పిలుపు వచ్చింది. నీవు ఉన్న ఈ లోకము శాశ్వతం కాదు, ఒప్పుకో. నీవు పాపివి, నేను పాపిని అని ఒప్పుకో. దేవుని యొక్క తీర్పుకు తల ఒగ్గు. దేవుడు అంటున్నాడు నీవు పాపివి. అవును ప్రభువా నేను పాపిని అను. వెంటనే ఆయన వచ్చేయమంటాడు. క్రీస్తులోకి వచ్చేస్తావు. వచ్చేస్తే అక్కడ ఒక తిరకాసు వచ్చింది. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు కనుక నీవు కూడా సిలువ వేయబడతావు. ఎప్పుడైతే క్రీస్తుతో సిలువ వేయబడ్డావో నీ గత జీవితపు పాపాలన్నీ కూడా అవి నీకు అవి దూరమైపోయాయి, సిలువ వేయబడి ఉన్నాయి. క్రీస్తు లేచాడు, నువ్వు క్రీస్తుతో లేచావు. కొత్త జీవితం ఇది, అది నూతన సృష్టి. ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల, అనగా క్రీస్తుతో చనిపోయి క్రీస్తుతో తిరిగి లేచి ఉన్న ఎడల, అంతేకాదు నీవు క్రీస్తుతో కూడా లేపబడిన ఎడల. ఈ మాటలు పౌలు ఎందుకు వాడాడంటే అదే తెలియదు మనకు చాలా తెలుసు. క్రైస్తవులమండి, క్రైస్తవ మతం పట్టామండి. మతం పట్టావా? మతం పట్టలేదా? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ మతం? అరే సైతాను, క్రైస్తవం మతం అని వీళ్ళ బుర్రల్లోకి ఎక్కించావు. యేసయ్య వస్తాడు, నీ పని పట్టిస్తాడు. మతం అనే మత్తును తెచ్చి ఈ ప్రజల్లోకి పెట్టావు. మాట్లాడితే మతపు మాటలు మాట్లాడతారు. మతంలో శ్లోకాలు ఏవో చెప్పినవే చెప్తారు. క్రైస్తవులు కూడా చెప్పిన మాటలే తిరిగి చెప్తారు. ఇదేంకో అది అంతే, దొందే. నీవు నూతన సృష్టివి కాకపోతే ఆ మతాలేమిటో ఇవి అంతే. పళ్ళుడ కొట్టుకోవడానికి ఏ రాయి అయితే, క్రైస్తవ మతం అయితే, ఇంకో మతం అయితే, ఇంకో మతం అయితే. నేను చెప్తున్నాను, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలిజియన్, ఇట్ ఈజ్ ఎ స్పిరిచువల్ మూవ్మెంట్. లోకములో ఏ కులస్థుడైనా, ఏ మతస్థుడైనా కులం, మతం, జాతి అన్నీ పోతాయి. అమెరికా ఓడు, నీగ్రో ఓడు, ఇండియా దేశస్థుడు అందరూ ఒకే కుటుంబంలో సోదరులు అవుతున్నారు. ఇది ఇంటర్నేషనల్ కాదు, సూపర్ నేషనల్ ఫ్యామిలీ. ఇందులోకి రమ్మని నిన్ను ఆహ్వానిస్తున్నాను. ఈ ఊళ్ళో ఉన్నోళ్ళు, ఈ మైకు ఎంత దూరం వినపడుతుందో అంత దూరాన ఉన్నవాళ్ళు, వాళ్లకు నేను దేవుని రాయబారిగా, ప్రవక్తగా ఒక పిలుపిస్తున్నాను. ఎవడైనా సరే ఆయన పిలుపు విని తన నిజస్థితిని ఒప్పుకొని ప్రేత వస్త్రాలు తీసి పారేసి క్రీస్తులోకి వస్తే నీవు నూతన సృష్టివి. లేకపోతే నీ గతి అంతే. ఏదో సంఘంలో చేరానండి, మా సంఘం ఎంత మంచిదంటే బిల్డింగ్ చూడండి, అబ్బా ఎంత చక్కగా కట్టామో అంటూ ఉండగానే భూకంపం వస్తుంది, నీవు కట్టిన గుడి కాస్త కిందికి వెళ్ళిపోతుంది. వెర్రి ముఖాలు గుళ్ళను ఆరాధిస్తారా? ఇంకొక ఆయన అంటాడు, ఏమండో మాకు శనివారం చాలా ముఖ్యం, ఏమనుకుంటున్నా. ఇంకొక ఆయన అంటాడు, మాకు ఆదివారం ముఖ్యం. నీవు ఆదివారాన్ని ఆరాధిస్తావా? ఆదివారం నాడు ఆరాధిస్తావా? ఆయన శనివారాన్ని ఆరాధిస్తాడా? ఇంకొక ఆయన సిలువను చేసుకొచ్చి కాళ్ళకు అద్దుకుంటున్నాడు. అదేమన్నా విగ్రహమా? ఇంకొక ఆయన క్యాలెండర్ మీద యేసయ్య బొమ్మ పెట్టుకుంటున్నాడు. బుద్ధి లేదా? యేసయ్యకు బొమ్మలు వేస్తారా ఎవరైనా?
ఆయన ఉన్నప్పుడు ఫోటోగ్రాఫీ కెమెరా ఉందా? ఎవడు తీశాడు ఆ ఫోటో? పిచ్చి పిచ్చి బొమ్మలు అవన్నీ చించి పారేయండి. సజీవుడైన యేసు, ఆయన వాస్తవ గాథ మనకు తెలుసు. ఆయన్ను ఊహించుకొని బొమ్మలేస్తారా ఎక్కడైనా? యేసు సజీవుడు, పరలోకములో ఉన్నాడు. ఆయనకు ఏ ప్రతిరూపము కల్పించకూడదు. ఈ వ్యాపారస్తులు క్రైస్తవులను మోసం చేస్తున్నారు. క్యాలెండర్ మీద యేసయ్య బొమ్మ వేస్తున్నారు. సినిమాల్లో వేషాలు వేస్తున్నారు. యేసయ్య వేషం వేస్తున్నట్ట. ఈడేవుడు యేసయ్య వేషం వేయడానికి? నా ప్రియ సోదరులారా, యేసయ్యను సినీ స్టార్ని చేద్దామనుకున్నారా? యేసయ్యకు చీప్ పాపులారిటీ తెద్దామనుకున్నారా? ఆయన ఎవరు? దేవుని ఏకైక కుమారుడు. ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు, ఉండడు, ఉండటానికి వీల్లేదు. దేవుడు కనపడడు. కనపడితే యేసులాగా కనపడతాడు, లేకపోతే అసలు కనపడ్డు. నీకెలా కనపడుతున్నాడు చెప్పు? నేను చెప్తా ఆయన దేవుడు అవును కాదు. యేసులాగా కనపడితేనే దేవుడు, లేకపోతే దేవుడు కాడు. అర్థమైందా? నీ సంగతి నేను చెప్తున్నాను. మతస్థులారా, మీకు పరలోకములో ఛాన్స్ లేదు. మతం వద్దు, గతం వద్దు, మారణ హోమాలు వద్దు. ఉన్న పాటన వచ్చాయి, ఇప్పుడు వచ్చాయి. ఐ వాంట్ టు రిక్రూట్ యూ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఈ నిమిషంలో క్రీస్తులోకి వచ్చాయి. ఏరోప్లేన్లో ఎక్కినట్టు పైకి వెళ్ళిపోతావు. ఆ ప్లేన్ పైకి వెళ్తున్న కొద్దీ కింద ఉన్నవన్నీ చిన్నవిగా కనపడతాయి నీకు. నూతన సృష్టి అంటే అర్థం అది. ప్రతిరోజు ఈ కింద ఉన్నవి చిన్నవి అవుతాయి. కొంచెం పైకి పోతే అసలు కనపడవు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. అర్థమైందా? నేను ఈ క్లుప్త ప్రసంగం ముగిస్తా. ఎందుకంటే ఈ డైనమైట్ మీ గుండెల్లో పెడితే తెల్లారేటప్పటికి ఇది పేరిపోవాలి. రేపు చూద్దాం. దేవుని వాక్యాన్ని విపులంగా విందాం. వాక్య అమృతం తనివిదీగా తాగేసేద్దాం. వాక్యపానము చేసి కైపెక్కినానే చీమలనిపించాయి లోకములో సంగతులు అన్నాడు ఒక ఆయన. ఈ తాగినోడు తాగి కైపెక్కినప్పుడు వాడికి ఏం కనపడవు. కానీ పరిశుద్ధాత్మ అనే ఆ జీవజలాన్ని తాగినప్పుడు మద్యముతో మత్తులై ఉండకండి, అందులో దుర్వ్యాపారం ఉన్నది. కానీ ఆత్మ పూర్ణులై ఉండండి. జీవజలపానము చేసి ఆధ్యాత్మికంగా కైపెక్కిపోయిన వారు. అది మంచి కైపు, ఆనందం. వీళ్ళేంట్రా తాగారా అనుకుంటున్నారు. ఆ పెంతెకొస్తు రోజున వాళ్ళంతా ఆత్మతో నింపబడితే పిచ్చి మొఖాలు తాగడం మీకు తెలుసు. అది మద్యముతో తాగి అది ఎంత చెప్తే అంత చేస్తారు మీరు. మేము పరిశుద్ధాత్మతో జీవజలము తాగి నింపబడిన వారము. అందుచేత ఆయన చెప్పినట్టే చేస్తాం. ఆయనకు వశులం, ఆయనకు ఎడిక్ట్స్. వీఆర్ జీసస్ ఎడిక్ట్స్. ప్రైజ్ ద లార్డ్. ముగించేస్తున్నారు. అందరూ తల్లు వచ్చి కళ్ళు మూయండి. రేపటి దినము ఈ స్థలం అంతా నిండిపోతుందని దేవుడు నాకు దర్శనం చెప్తున్నాడు. ఈవేళ ఇది ఓన్లీ శాంపుల్, మీకు కొంచెం రుచి చూపా. రేపు చూడండి దేవుడు చేయబోయే అద్భుతాలు. వచ్చిన ప్రతి ఒక్కరిలో యేసు ప్రభు యొక్క మహామహిమ, తేజోమహిమ, షకీనా మహిమ రేపు మనం చూడాలి. సిద్ధపడి రండి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మా పరమ తండ్రి, మహిమగల దేవా, నీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు. నీకే మహిమ ప్రభావములు యుగ యుగములకు చెల్లునుగాక రాజా. ఈ రాత్రి వచ్చిన బిడ్డలు రేపు వీరికంటే ఎన్నో రెట్లు ఎక్కువ మంది వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరూ వచ్చినట్లు వెళ్ళరు, మారి వెళ్ళిపోతారు. వారి హృదయాలలో హృదయ సింహాసనాల మీద యేసు ప్రభువు రాజుగా ప్రతిష్ఠించబడతాడు. ప్రతి ఒక్కరి జీవితాలు సార్థకమవుతాయి.
ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా యేసే జీవితాలను పరిపాలించేవాడు ప్రభువు. ఓ ప్రియ తండ్రి, దీన బిడ్డలను కనికరించండి అయ్యా. ఈ రాత్రి మీరు విన్న వాక్యపు వెలుగులో తమ జీవితాలను ఈ రాత్రి పరీక్షించుకునే కృప దయచేయండి. ప్రతి ఒక్కరిలో మీ యొక్క వాక్యము ఒక డైనమైట్ లాగా అది పేలిపోవాలి. ఒక మహత్తరమైన శక్తి ఉత్పన్నం కావాలి. ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయములలో కృమ్మరించబడాలి. అట్టి కృప రేపు నీవు మాకు అనుభూతిపూర్వకంగా దయచేస్తావని నిరీక్షిస్తూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.